డివోషనల్ సాంగ్ టీమ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. Dear parents and lovely teachers and respected Balaji sir and Kala ma'am and honorable guests. This is Mangana Saraswati Devaraya from 7th class in our school. Today, so happy to see you all in this Pragati Utsav. Thank you for being with us this Utsav. I hope you all enjoy this event. Thank you. नमस्कार। स्कूल वार्षिकोत्सव संदर्भंగా మరి తీసి మాట్లాడుకునే అవకాశం స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ముందుగా స్టూడెంట్ అందరినీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. వాళ్ళ ఫ్యూచర్ సంబంధించి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్నింటినీ వాళ్ళు
అందరికీ నేను చెప్పేది ఏంటంటే ముందు ఎవరైనా భవిష్యత్తులో పైకి రావాలంటే ఒక లక్ష్యం అనేది ఏర్పడుకోవాలి. గోల్ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత డిసిప్లిన్ అనేది అందరికీ చాలా ముఖ్యమైన విషయం. డిసిప్లిన్గా ఉంటే ఏదైనా అనుకుని సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక కొన్ని విషయాలు ఏంటంటే అందరూ చిన్న వయసు అందరూ కూడా ఏంటంటే ఇంట్లో ఉన్నామంటే ఆడుకోవడం, లేదంటే టీవీ చూడడం, లేదంటే మ్యాక్సిమం మొబైల్ మ్యాక్సిమం ఉన్న అలవాటు టీవీ చూడడం కొంత. కానీ మొబైల్స్కి ఎక్కువగా అలవాటు చేసుకుంటే రేడియేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. పిల్లల మైండ్కి అది మంచిది కాదు. అది పిల్లలు కూడా పెద్దలు కూడా వాళ్ళకి మొబైల్ ఎంత దూరం ఉండగలిగితే అంత మంచిది. ఇంకొకటి ఏంటంటే బైక్లో ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు పిల్లలు పెద్దలు డ్రైవ్ చేస్తున్నారు, ఇదొక ఏ ఫోన్ వాడుతూ డ్రైవ్ చేస్తున్నారు. అది కూడా చాలా మంచి విషయం కాదు. పిల్లలు అనేది నువ్వు వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి, డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడద్దు, అమ్మాయితో అమ్మ, నాన్నైతే నాన్న చెప్పండి. మీకోసమే మీరు అందరూ బాగుండాలంటే మీ అమ్మ నాన్నగారు అందరూ కూడా బాగుండాలి. కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతుంది చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఎక్స్పెన్సెస్ అనేది అందరికీ అలవాటే. డబ్బులు ఉన్నాయంటే ఏదో కొనుక్కోవడం అన్నీ చేస్తుంటారు. ఖర్చు పెట్టుకునేది కాకుండా సేవింగ్ చేసుకునే అలవాటు అందరికీ ఉండాలి, పిల్లలందరికీ కూడా. ఇప్పుడు స్కూల్కి వస్తున్నారంటే ఇంటి టీచర్లు ఎంతోమంది డబ్బులు తెచ్చుకుంటారు. ఆ డబ్బులు అనేది అందరూ మొత్తం తెచ్చుకుంటే ఖర్చు పెట్టుకోకుండా ఎంతో కొంత దాచుకొని, ఇప్పుడు నేను బ్యాంకులో చేస్తున్నాను కాబట్టి నేను ఎవరికైనా సరే పిల్లలకి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరు దాచుకున్నప్పుడు దాంట్లో దాచుకోండి, అది పెరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న డాక్యుమెంట్ తీసుకుంటే కొంచెం ఎన్నాళ్ళు మీరు డబ్బులు వేస్ట్ చేయడం కాకుండా డబ్బులు దాచుకుని ఎక్కువ అమౌంట్ అయిన తర్వాత మీకు సంబంధించి నచ్చినట్టుగా ఏ సైకిల్ లేదంటే క్రికెట్ ఆడుకుంటే క్రికెట్ బ్యాట్ మీ డబ్బులు మీరు కొట్టుకున్నారంటే ఒక ఆనందం. అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, మీరు డబ్బులు దాచుకోవచ్చు, మీకు కావాల్సింది కొనుక్కోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ వచ్చారండి, పేరెంట్స్కి పిల్లలకి కూడా చెప్పేది ఏంటంటే పిల్లలకి చాలా రకమైన స్కీమ్స్ బ్యాంక్లో ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్లలు సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ ఉంది. ఆ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల పిల్లలకి ఆడపిల్లలకి ఒక మంచి స్కీమ్ అది. లేదంటే ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టుకోవడం వల్ల కూడా మీరు ఏంటంటే వాళ్ళకి భవిష్యత్తుకి ఉపయోగపడేలా చదువు కానీ పెళ్లి నెక్స్ట్ రైమ్స్ చెప్పేవాళ్ళు.
butterfly, butterfly, out, out, out. నిస్సీ జాయ్ అండ్ నిస్సీ చార్లెస్ జీకేకి రెడీగా ఉండండి. Which is the largest city of India? ఢిల్లీ. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు ఉంటాయి. Which is the largest state of India? రాజస్థాన్. మన జాతీయ జంతువు ఏమిటి? పులి. Which is the largest river of India? గంగా రివర్. మన జాతీయ పుష్పం ఏమిటి? కమలం. Which is the first color film in India? కిసాన్ కన్యా. భూమిపై సమాజ విగ్రహం ఏది? చంద్రుడు. When did the first train start in India? ఏప్రిల్ 16, 1853. భారతదేశ తొలి ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. Who was the first woman doctor of India? డాక్టర్ ఆనంది గోపాలి జోష్. జాతీయ గీత రచయిత ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. Who was the first woman doctor of India? Which planet is known as the red planet? మార్స్. మొత్తం కండరాల సంఖ్య ఎన్ని? 639. ఫుల్ ఫామ్ ఆఫ్ న్యూస్? నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. ముఖంలోని ఎముకల సంఖ్య? 14. ఫుల్ ఫామ్ ఆఫ్ డేట్? డే అండ్ టైమ్ ఎవల్యూషన్. ప్రపంచ జంతువుల దినోత్సవం ఎప్పుడు? 7159. ఫుల్ ఫామ్ ఆఫ్ ఏటీఎం? ఎవల్యూషన్ ఇన్ మైండ్. ప్రపంచంలో మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? అక్టోబర్ 4. ఫుల్ ఫామ్ ఆఫ్ బై? బీ విత్ యూ ఎవ్రీథింగ్. భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? రేడియోను కనుగొన్నది ఎవరు? చెప్పండి, రేడియోను కనుగొన్నది ఎవరు? మార్కోని. కంప్యూటర్ని కనుగొన్నది ఎవరు? చార్లెస్ బాబిస్. ఫుల్ ఫామ్ ఆఫ్ జాబ్? జాయినింగ్ ఇన్ అదర్ బిజినెస్. విచ్ ఈస్ ది టాలెస్ట్ యానిమల్ ఇన్ ది వరల్డ్? జిరాఫీ. ఏ పక్షి అతిపెద్ద గుడ్లను పెడుతుంది? ఆస్ట్రిచ్. ఫుల్ ఫామ్ ఆఫ్ గూగుల్? గ్లోబల్ ఆర్గనైజర్ ఆఫ్ ఓరియంటల్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్. చైనా రాజధాని ఏమిటి? బీజింగ్. విచ్ ఈస్ ది స్మాలెస్ట్ ఓషియన్ ఇన్ ది వరల్డ్? అట్లాంటిక్ ఓషన్. ప్రపంచంలో అత్యధిక పులులున్న దేశం ఏది? భారతదేశం. విచ్ ఈస్ ది లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ది హ్యూమన్ బాడీ? స్కిన్. నల్ల బంగారం అని దేనిని అంటారు? బొగ్గుని అంటారు. విచ్ ఎలిమెంట్ హ్యాస్ ది కెమికల్ సింబల్ O? H2O. ఆక్సిజన్. ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది? మల్దీవులు. వాట్ ఈస్ ది నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా? హాకీ.
Full form of www. World Wide Web. Full form of Wi-Fi. Wireless Fertilized. Full form of URL. Uniform Necessary Location. Who is the first woman president of India? Pratibha Patil. Who is the first woman prime minister of India? Indira Gandhi. Who invented the telephone? Alexander Graham Bell. Who invented electricity? Thomas Edison. How many bones are there in the human body? 206. When was the United Nations established? 1945. In which year did World War I start? 1914. Thank you. ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాలాజీ గారికి, అలాగే వారి యొక్క సతీమణి శ్రీమతి వారి మిస్సెస్కి శ్రీమతి గారికి, అలాగే ఈ పాఠశాలలో పనిచేసే సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు. మరి ఎంతో సరదాగా మీ యొక్క చిన్నారుల యొక్క వాళ్ళ యొక్క కార్యక్రమాలను చూడడం కోసం అని చెప్పినని ఎంతో ఆసక్తితో తల్లిదండ్రులు, తర్వాత బంధువులు, తర్వాత ఆప్తులు, శ్రేయోభిలాషులు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్య ప్రస్తుత పరిస్థితిలో ఒక వ్యాపారం అయిపోయింది. ఇక్కడ ఒక సంస్థ నడుపుతున్నాం అని కనుక అన్నట్లయితే ఇయర్ ఎండింగ్లోకి వచ్చిన తర్వాత మనకి ఎంత మిగులుతుంది, ఏ రోజుకు ఆ రోజు ఎక్స్పెన్సెస్ ఎంత, మనం దాన్ని బట్టి ఏం మిగులుతున్నాం అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి ఇటువంటి రోజుల్లో మరి ఈ సుమారుగా 18 సంవత్సరాలు పైబడి ఇక్కడ ఈ పాఠశాల మరి దినదిన ప్రవర్ధమానంగా వృద్ధవుతున్నందుకు ఎంతో కృషి. ఆ బాలాజీ అనేటటువంటి పాప ఆయన ఎంతో వేరే ఉద్యోగం చేసుకుంటూ ఒక సంస్థ నడపాలి. విద్యా దానం ఇక్కడ జరుగుతుంట. కేవలం విద్య వల్ల అక్కడికి వారికి వచ్చేటటువంటి ఆదాయం ఏమి ఉండదని చెప్పని ఎవరైనా మనం ఊహించుకుంటూ ఉంటాం. కానీ ఏంటంటే విద్యను కనుక మనం ఏదైనా కనుక మనం పోగొట్టుకోవచ్చును, కానీ విద్యని ఎవరు దొంగిలించినటువంటి పరిస్థితి. అందుకోసం అని చెప్పని దానిని ఎంతో అభివృద్ధి చేయాలి, విద్యావంతులు చేయాలి అందరిలో అనేటటువంటి ఒక స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సంస్థ కింద ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును. మరి అలాగే మరి వేళ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మీ చిన్నారుల యొక్క ఈ కార్యక్రమంలో ఉండేటటువంటి అందరినీ చూసి ఆనందించి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క వ్యక్తిని కానీ ఒక్కొక్క స్టూడెంట్ని కానీ ఇద్దరిని కానీ చేర్పించినట్లయితే దినదిన ప్రవర్ధమానంగా ఇంకా పెరుగుతుంది. అలా పెరిగినట్లయితే ఆ బాలాజీ గారికి ఆయనకు ఆరోగ్యశ్రమలు ఇవ్వాలని చెప్పని భగవంతుడు కోరుకుంటూ ఇటువంటి నిర్వహణ కార్యక్రమాన్ని చాలా బాగా చేయాలని, ఆయనకి తగినటువంటి ప్రోత్సాహకాన్ని మరి తల్లిదండ్రులు అందరూ కూడా చేయాలి. అలాగే వారి యొక్క సిబ్బందికి అందరికీ కూడా వాళ్ళ సిబ్బంది కూడా ఎంత కష్టపడినట్లయితే ఒక కార్యక్రమం చేయాలి అని చెప్పినట్లయితే ఎంతో శ్రమ పడాలి. శక్తి యుక్తి అన్ని రకాలైనటువంటి శ్రమకు ఓడ్చి మరి వాళ్ళందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చి వారిని ఆ స్థాయిలో తీసుకొస్తున్నారు అని చెప్పినట్లయితే అందరికీ నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ బాలాజీ గారికి వారి కుటుంబానికి కూడా ఆయురారోగ్యశ్రీ ఇవ్వాలని చెప్పినని భగవంతుని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి నాకు ఇస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలాసేపు అయింది. ఇప్పటి వరకు మీరు చాలా స్పీచ్లు విన్నారు, యాక్టివిటీస్ విన్నారు, ఒక్క డ్యాన్స్ కూడా రావట్లేదని మీరు ఫీల్ అవుతున్నారో మాకు అర్థమవుతుంది. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మన యూకేజీ ఎల్కేజీ పిల్లలు డ్యాన్స్ చేయడానికి ఇప్పుడు స్టేజ్ పైకి వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఎల్కేజీ యూకేజీ. Ready for the UKG and LKG students?
బంగారు కళ్ళ బుచ్చమ్మో చెంగావి చంపాలచ్చమ్మో కుప్పంలో ఎంతో ముద్దమ్మో గోపుంగా మోతి సుబ్బమ్మో సంధి పొద్దుల్లో ముద్ద బంతల్లే ఎంత ముద్దుకున్నావే వెండి మువ్వలే కళ్ళు మంటుంటే గుండె చిల్లుమనాదే బంగారు కళ్ళ పుచ్చమ్మో చెంగావి చంపాలచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో బొబ్బుంగ మోతి సుబ్బమ్మో నీలో చింత చిగురు పులుపున్నదే కవ్వంలాగా చిలికే కులుకున్నదే నీలో చింత చిగురు పులుపున్నదే కవ్వంలాగా చిలికే కులుకున్నదే కొంటే మాట వెనుక చనువున్నదే తెలుసుకుంటే మనసు పిలుపున్నదే కళ్ళు మూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే ముసుగెళ్ళకుంటే మనసే జగన వెలుగై నిలిచి ఉంటుందే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నాన్నెత్తర కులాసా నీ కలలకి చేసా నీకోసం వయసు వాకిలి కాసా అసలు పోగేశా నీ గుండెకు వచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేశా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది కోరిట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టేస్తాను చుట్టేస్తాను చుట్టమల్లే చుట్టేస్తాను చుట్టేస్తాను కొందరి చుట్టూ ఊరికే ఉండదు కాసేపు గోదారి గట్టు మీద రామసలకావే ఓ గోరింటాకెట్టుకున్న సందామామావే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటాకెట్టుకున్న సందామామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడతురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామసలకావే
కన్నే కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష వరస ఇహ కలిపేయమంట మృదువదనా పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగారమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా Thank you so much. In 5th class, my school name is Prati English Medium Amber Primary School. First of all, నేను బాలాజీ సార్కి కళా మ్యామ్కి టీచర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను 3rd క్లాస్లో జాయిన్ అయ్యాను. నాకు స్కూల్ మారడం ఎక్కువ ఇష్టం ఉండదు. ఎందుకంటే టీచర్స్ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది. మాకు పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో కళా మ్యామ్ పేరెంట్స్ని ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోమంటారు. హెల్త్ పరంగా అయితే చాలా కేర్ తీసుకుంటారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మాకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు, అర్థమయ్యేటట్టు చెప్తారు. ఒకసారి తెలియకపోతే అడగమంటారు. మాకు ప్రోగ్రామ్స్ జరుగుతాయి. దాంట్లో కళా మ్యామ్ మాకు మోటివేషన్ ఇచ్చి దాంట్లో గెలివేలా చేస్తారు. మాకు మా స్టోరీ అంటే జరుగుతుంది. బాలాజీ సార్ మాకు బాగా చెప్పాలని కోరుకుంటారు. బాలాజీ సార్ మేము పెద్దయ్యాక ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్తారు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. గురించి మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ఎల్కేజీ వాళ్ళు చేశారు. ఇప్పుడు డీజే టిల్లు సాంగ్ తోటి మనలందరినీ ఎంటర్టైన్ చేయడానికి నర్సరీ ఎల్కేజీ వాళ్ళందరూ కూడా స్టేజ్ పైకి వస్తున్నారు. ప్లీజ్ లెట్స్ వెల్కమ్ నర్సరీ అండ్ ఎల్కేజీ. మల్లెపల్లి మలకు బట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్నిస్తారే వేరు సోకేమో హీరా తిరు కొట్టది తీను మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బెస్ జర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు
Tanidana papa, ikindana papa, tanidana papa, tani upala, ha ha ha. సో యూకేజీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇది చంద్రముఖి. సో లకలక సాంగ్ భయపడద్దు ఎవరు మనకు ఇచ్చేశారు. థ్యాంక్ యూ. అండ్ మనకు చీఫ్ గెస్ట్ వీరయ్య గారు కూడా మనకు వచ్చారు, మా మావయ్య గారు. థ్యాంక్ యూ. తెలిసి నీ వలపును మరచుట సులువా ఇది కనివిని ఎరుగని మనసుల కలయిగా
చితి విరసము తగదిగా దిగి 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 సొగసుల మొరవిని విల విల మగసిరి వెలుగుల విరియగరా లక 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 తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం తోం నం ఛం ఛం తా ధీం తోం నం ఛం ఛం తక్కిట దిక్కిట తోకిట నంకిట తగ తరగడ తగ తత్త తలాంగ తోం తత్త తలాంగ తోం తగ తలాంగ తోం తళాంగు తక జం తది తనక జం తళాంగు తక జం తది తనక జం తళాంగు తక జం తది తనక జం. అమ్మ ఒక నిమిషం. సో 10th క్లాసు మొత్తం టోటల్ ఇయర్ అందరికీ కలిపి మనకి 4 FA1, FA2, FA3, FA4 అండ్ SA1 అండ్ SA2 జరిగినాయండి. దీంట్లో అన్నిటిలోని యావరేజ్ టాప్ 1 వచ్చిన టాప్ ప్లేస్ గ్రహీత అడబాల అవినాష్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా పైకి రావాలి ఒకసారి. మదరు ఫాదర్ కూడా ఒకసారి స్టేజ్ పైకి రా. మనవి స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గురించి అందరికీ తెలుసు. సో మనకి ఏంటంటే కిడ్స్కి మన స్టూడెంట్స్ కూడా అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. మన స్టూడెంట్స్తో పాటు మిగతా ఎవరైనా అకౌంట్స్ ఓపెన్ చేయగలరు. 0 బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. దాంతోపాటు మీకు సుకన్య సమృద్ధి సుకన్య పథకాలు కొన్ని బెస్ట్ స్కీమ్స్ ఉన్నాయి. మన లక్కవరం పరిసర ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మేనేజర్ గారిని సంప్రదించవచ్చు. ఏది కావాల్సిన వచ్చినా కూడా మన వెంకటేష్ సార్ అన్నీ బాగా చేస్తారు మనకి. థ్యాంక్ యూ సార్, మా ఈ ప్రగతి ఉత్సవకు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. మనిషిగా పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదల ఉంటే కాగలడు మరో బ్రహ్మ. ఇది వాస్తవం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కృషితో నాస్తి దుర్భిక్షం. ఇది వాస్తవం. అయితే కొంచెం మాట్లాడకండి. కొంచెం ప్రపంచంలో అన్నింటికన్నా విలువైంది ఏంటి చెప్పండి? ప్రపంచంలో అన్నింటికన్నా విలువైంది జ్ఞానం. ప్రపంచంలో అన్నింటికన్నా విలువైంది జ్ఞానం. ఎవరి సొత్తు కాదు. జ్ఞానం పేదవాళ్ళకి కాదు, ధనవంతులకే కాదు, పేదవారికి కూడా జ్ఞానం సమానమే. జ్ఞానము పేదవారికి ధనవంతులకి సమానం. పేదవాళ్ళకి ధనవంతులకి జ్ఞానం సమానం. పేదగా పుట్టిన వాళ్ళకి జ్ఞానం తక్కువ, ధనవంతులకి జ్ఞానం ఎక్కువ కాదు. పేదగా పుట్టినటువంటి వాళ్ళు ధనవంతులు కూడా జ్ఞానం సమానం. అందరికీ జ్ఞానం సమానం. ఉదాహరణ,
అంబానీ ఉన్నాడు ప్రపంచంలో మన భారతదేశానికి ధనవంతుడు. ముఖేష్ అంబానీ లక్షల కోట్లు ఉన్నాయి అంబానీకి. ఏమీ లేదు, పేద కుటుంబంలో పుట్టాడు. తిన్నాక తిండి లేదు, కట్టుకోనాక బట్ట లేదు, ఉండడానికి నివాసం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఎంత పేదవాడో, 14 మంది అన్నదమ్ముల్లో చివరివాడు పేదవాడు. అలాంటి అంబేద్కర్ ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, డిలిట్, జేపీ, భారత్ లా చదివాడు. చదివి భారతదేశానికి రాజ్యాంగం రాశాడు. భారత రాజ్యాంగ చట్టాన్ని రాశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన అంబానీలాగా లేకపోతే బిల్గేట్, ప్రపంచ ధనవంతుడు బిల్గేట్ ఉన్నాడు కదా, అలాంటి వాళ్ళ కుటుంబంలో పుట్టినోడు కాదు. తిన్నాక తిండి లేదు. అలాంటి వాడు చదివి